హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మ్యాకరోనీ పాస్తా చేస్తున్నానండి. ఇలా మ్యాకరోనీ పాస్తా తీసుకోవాలండి. ఒక అర కేజీ వరకు తీసుకున్నానండి. నేను అర కేజీ వరకు తీసుకొని ఇలా పాస్తా తీసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్ని మరగనివ్వాలి. మరుగుతున్న వాటర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎందుకు అంటేనంటే పాస్తా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుందండి ఆయిల్ వేసుకోవడం వల్ల. ఇలా చేసుకోవాలి. మరిగిన తర్వాత పాస్తాను ఆ వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా ఉడకనివ్వాలండి. అంతలోపు మనము క్యారెట్ ముక్కలను, క్యాప్సికమ్ ముక్కలను, టమాటా ముక్కలు, అలాగే ఆనియన్ ముక్కలను అన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత కట్ చేసుకునే లోపు ఈ మ్యాకరోనీస్ మెత్తగా ఉడికిపోతాయండి. మెత్తగానే ఉడకాలండి, లేకపోతే కొంచెం టేస్ట్ వేరుగా వస్తుంది. మెత్తగా ఉడికితే దాన్ని ఒక జల్లెల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకొని దానిపైన చల్లటి వాటర్ పట్టుకోవాలండి. అలాగైతే విడివిడిగా ముద్దలు కాకుండా వస్తుంది. అలాగే బాండీ పెట్టుకోవాలండి. పెట్టుకొని దాంట్లో కొంచెము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై కావాలండి. కొంచెం ఫ్రై అయిపోయినాక దాంట్లో క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని వీటన్నింటినీ ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి. మగ్గించుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ మెత్తగా కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఇలా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. గ్రీన్, ఆరెంజ్, వైట్. అవి మగ్గిపోయినాక టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా ఒక 2-3 మినిట్స్లో మగ్గిపోతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ వరకు అలా కలుపుకొని ఇంకా కొన్ని స్పైసెస్ వేసుకోవాలండి. ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, టమాటో సాసు, వీటన్నింటిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఉడికించిన మ్యాకరోనీ పాస్తాను వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుకోవాలండి. కలుపుకుంటే టేస్టీ పాస్తా రెడీ అవుతుందండి. ఇలా అంతటిని కలుపుకోవాలండి. కలుపుకుంటే ఇట్లా కలర్ఫుల్గా అవుతుంది. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకోవాలండి మీద నుంచి. దీనికి ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కలర్ఫుల్ పాస్తా రెడీ అవుతుందండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా అయ్యిందో. టేస్టీ కూడా చాలా టేస్టీగా అవుతుంది. ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.